अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. ఖురాన్లోని 47వ సూర మొహమ్మద్. ఈ యొక్క సూరాలో 38 ఆయతులు ఉన్నాయి. ఈ యొక్క సూర అవతరణ మదీనాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి అరబ్బీలో ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో. ఎవరైతే తిరస్కార వైఖరిని అవలంబించి ప్రజలను అల్లా మార్గంలో పోకుండా ఆపారో వారి కర్మలను అల్లా వృధా చేసేశాడు. మరెవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అవతరింపజేయబడిన దానిని కూడా విశ్వసించారో, యథార్థానికి తమ ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యం అదేను, అల్లా వారి పాపాలను వారి నుంచి దూరం చేశాడు, వారి పరిస్థితిని చక్కదిద్దాడు. ఇలా ఎందుకు జరిగిందంటే అల్లాను తిరస్కరించిన వారు అసత్యాన్ని అనుసరించగా, విశ్వాసులేమో తమ ప్రభువు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఇలాగే అల్లా మానవులకు వారి యొక్క స్థితిగతులను తెలియపరుస్తాడు. మరి మీరు అవిశ్వాసులను రణరంగంలో ఎదుర్కొన్నప్పుడు వారి మెడలపై వేయండి, వారిని బాగా అణిచిన తర్వాత గట్టిగా శిక్షించండి. తర్వాత మీరు వారిని పరిహారం తీసుకోకుండా వదిలిపెట్టి మేలు చేసినా లేక పరిహారం పుచ్చుకొని వదిలినా అది మీ ఇష్టం. యుద్ధం ఆయుధాలను పడవేసేదాకా ఈ యొక్క యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆజ్ఞాపించబడినది మాత్రం ఇదే. అల్లా గనక తలుచుకుంటే స్వయంగా తానొక్కడే ప్రతీకారం తీర్చుకునేవాడు. కానీ మీలో ఒకరిని ఇంకొకరి ద్వారా పరీక్షించాలన్నది ఆయన అభిమతం. అల్లా మార్గంలో చంపబడిన వారి కర్మలను ఆయన వృధా కానివాడు. ఆయన వారికి సన్మార్గం చూపుతాడు, వారి పరిస్థితిని చక్కదిద్దుతాడు. వారికి ముందుగా తెలిపి ఉన్న స్వర్గంలో ప్రవేశం కల్పిస్తాడు. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు గనక అల్లాకు సాయం చేస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు.